ఎవరు మీరు? ఇంటర్వ్యూ కోసం వచ్చాను. మీ పేరు? చక్రవర్తి. మిమ్మల్ని ఎప్పుడు రమ్మన్నారు, మీరు ఎప్పుడు వచ్చారు? ఇంత ఆలస్యంగా వస్తే సార్ లోపల ఉన్నారా? చెప్పండి ముందు. సార్ మీకోసారి వారికోసారి ఎక్కడ చెప్పండి సార్. మీరు మీ పని చూసుకోండి, వస్తాను. గుడ్ మార్నింగ్ సార్. నాట్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్. సారీ సార్, ఐఎమ్ కన్ఫ్యూజ్డ్. నీ పేరు చక్రవర్తి కదూ? ఎస్ సార్. నువ్వు ఇంటర్వ్యూకి వచ్చావు. ఎస్ సార్. ఇంటర్వ్యూకి రావడానికే నీకు పంక్చువాలిటీ లేదు. రేపు ఆఫీసులో ఇంకేం పంక్చువల్ గా ఉంటావయ్యా? యూ క్యాచ్ మై పాయింట్. ఎస్ సార్. సార్ ఒక్క మాట చెప్పంటారా సార్? మద్రాసు రైల్లో కరెక్ట్ టైంకి ఎక్కామనుకోండి సార్, అది హైదరాబాద్ చేరేసరికి 4 గంటలు ఆలస్యంగా వచ్చింది అనుకోండి సార్. పంక్చువాలిటీ రైలుకు లేనట్ట, రైల్లో ఎక్కిన వాడికి లేనట్ట? రైలుకే లేనట్టు. కరెక్ట్ సార్, యూ క్యాచ్ మై పాయింట్. నీ పాయింట్ సరే, ఏమిటయ్యా ఇది? నీట్ గా డ్రెస్ చేసుకోవడం కూడా తెలియదు నీకు. ఏ గ్రౌండ్స్ మీద నీకు ఉద్యోగం ఏమంటావు? సార్ ఇంకొక మాట చెప్పంటారా సార్? మీ బోటి పెద్ద మనిషి నీట్ గా డ్రెస్ చేసుకుని గుడికి వెళ్తున్నా అనుకోండి సార్, ఏదో లారీ వచ్చి బురద కొట్టింది అనుకోండి సార్, మీరు ఇంటికి వెళ్ళి డ్రెస్ చేసుకోవాలి కదా. అప్పుడు నా బోటి వాడు చూసి ఏమిటయ్యా నీట్ డ్రెస్ లేకుండా ఇదే డ్రెస్ చేసుకోవడం నీకు చేత కదా అన్నాడు అనుకోండి సార్, అప్పుడు మీరు ఏమంటారు సార్? చస్తే ఒప్పుకోను సార్. మన పొజిషన్ అదే సార్. నేను కూడా నీట్ గా డ్రెస్ చేసుకుని ఇంటర్వ్యూకి వస్తున్నాను సార్. ఎవరో ఒక అమ్మాయి స్కూటర్ మీద వచ్చింది, బురద కొట్టింది. అమ్మాయి అఫ్ కోర్స్ చాలా అందంగా ఉంటే ఉంది. ఆడపిల్ల వచ్చి బురద కొట్టి వెళ్ళిపోతే మగవాడిని చూస్తూ ఊరుకున్నావా? చూస్తూ ఎందుకు ఊరుకున్నాను సార్? కోపం వచ్చింది సార్, కానీ ఇంటర్వ్యూ కదా సార్. ఏమైపోతుంది ఇంటర్వ్యూ? నీ సర్టిఫికెట్స్ అన్ని చూసాను, ఓకే. నీకు ఉద్యోగం ఓకే. థ్యాంక్ యూ సార్. నో థ్యాంక్స్. నువ్వు థియరీ వరకే ఓకే, ఇంకా ప్రాక్టికల్స్ లో ఓకే చెయ్యాలి. ప్రాక్టికల్స్ ఏమిటో తెలుసా? ఏమిటి సార్? ఆ అమ్మాయి పొగరు నువ్వు అనచాలి, టిట్ ఫర్ టాట్ చెయ్యాలి. థ్యాంక్ యూ సార్. మీరు ఉద్యోగం ఇస్తే ఆ అమ్మాయిని టిట్ ఫర్ టాట్ గా దెబ్బకు దెబ్బ కొట్టి మరీ వస్తాను సార్. భాస్కర్ రావు, మోటార్ సైకిల్ తాళాలి. థ్యాంక్ యూ సార్. సార్ ఒక చిన్న అనుమానం సార్. ఆ దెబ్బకు దెబ్బ కొట్టడంలో కాలో చెయ్యో నైస్ గా విరిగాయనుకోండి సార్. ఎలా? డోంట్ వర్రీ, నా చెయ్యో కాలో ఇస్తాను. ప్రొసీడ్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. పాప డాక్టర్, లేడీ డాక్టర్, ఆమె కాలుకి సిమెంట్ కట్టి కడితే బెటర్ అనుకుంటాను. ఆ సంగతి మేం చూసుకుంటాం. డాక్టర్ వెంటనే ఇతను బయట పంపించండి, లేకపోతే నాకు బ్లడ్ ప్రెషర్ కూడా వస్తుంది. డాక్టర్ చెప్పడం మర్చిపోయాను, ఆమెకి బ్లడ్ ప్రెషర్ కూడా ఉందట. నిజంగా? కాస్త షుగర్ కూడా ఉందనుకుంటాను. డాక్టర్, లేడీ డాక్టర్, మూతికి దెబ్బ తగిలింది కదా, మూతి పళ్ళు ఏమన్నా రాలేమో? ముక్కు పగిలిపోతుంది. డాక్టర్, లేడీ డాక్టర్, ముక్కు పగిలిపోయిందట. ఏమైనా ఫ్రాక్చర్ అయిందేమో పాపం. విల్ యూ ప్లీజ్ షట్ అప్ అండ్ గెట్ అవుట్? సార్ సారీ సార్. లేడీ డాక్టర్, నేను ఇక్కడే ఉంటే ఆవిడకి పిచ్చి పడుతుంది, ఆవిడ పిచ్చి చూసి నాకు పిచ్చి పడుతుంది, మా ఇద్దరిని చూసి మీకేం పడుతుందో. అయితే వస్తాను బేబీ. నాకు ఖాళీ ఉన్నప్పుడల్లా వచ్చి కనిపిస్తుంటాను, నువ్వేం అనుకోవద్దు. వస్తాను. అరే అంత కోపం ఎందుకు? తగబెట్టుకోవద్దు, నేను వస్తాను. వండర్ఫుల్, వండర్ఫుల్. నువ్వు చాలా సమర్థుడు బాయ్, ఏమైనా చేయగలవు. దెబ్బలు మరి సీరియస్ గా తగిలాయా? అబ్బాబే సీరియస్ గా ఎలా తగిలిస్తాను సార్, అలా తగలకుండా నైస్ గా తగిలించారు. గుడ్. నీకు ఉద్యోగాన్ని కన్ఫర్మ్ చేస్తున్నా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ ఉద్యోగం ఆర్డర్ ఇచ్చేస్తే. భాస్కర్ రావు, నేను వెళ్ళి టైప్ చేసుకొస్తాను సార్. కంగ్రాచులేషన్స్, కంగ్రాచులేషన్స్. అరే వాట్ ఈస్ దిస్ మేడం? సరాసరి మూతికే వేశారు ప్లాస్టర్. పోతే పోతే మీరు చెప్పేళ్ళారుగా. అరే నేను సరదాగా అంటే ఎంత పని చేసింది ఆవిడ? అది మీ కేసే. పైగా నేను అలిస్తే నాకు పిచ్చి కూడా పట్టిందండి. తంతానంది. వెరీ స్ట్రిక్ట్ లేడీ డాక్టర్. వాట్ ఎవర్ ఇట్ ఈస్. వెల్ మేడం, మీకు చిన్న యాక్సిడెంట్ జరగడం నాకు పెద్ద ఉపయోగం జరిగింది. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని మీరు కాస్త నోరు తెరిస్తే. తెరవండి, తెరవండి. ఐఎమ్ వెరీ సారీ, సారీ, సారీ. నేనేదో పొరపాటున కాగితమే వెళ్ళిపోయింది లోపలికి. ఇంకొక కాగితం ఉందా? ఎలా ఉంది? ఏం లేదు మేడం, ఆ రోజున మీరు నా మీద బుర్ర చల్లారుగా, ఆ బుర్రతోనే ఇంటర్వ్యూకి వెళ్ళాను. నన్ను ఇంటర్వ్యూ చేసిన పెద్ద మనిషి ఇదేమిటో అన్నాడు. ఒక మహాతల్లి చేసిందండి అన్నాను. మీ కోపం రాలేదా అన్నారు. వచ్చింది అన్నాను. కోపం వస్తే ఏం చేస్తావన్నారు. టిట్ ఫర్ ట్యాట్, దెబ్బకు దెబ్బ కొడతానన్నాను. అయితే కొట్టు, ఉద్యోగం ఇస్తాను అన్నారు. కొట్టాను, ఇచ్చారు. ఇదంతా మీ చలవే బేబీ. అందుకని
కంగ్రాచులేషన్స్ చెప్పి ఈ ఫ్లవర్స్ ఇచ్చి వెళదామని వచ్చాను. ఓ సారీ, వెరీ సారీ, ఎక్స్ట్రీమ్లీ 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 వెరీ సారీ. మేడం, ఈ పళ్ళు, హార్లిక్స్ ఇవన్నీ తీసుకొచ్చాను. అయితే చెప్పడం మర్చిపోయాను, నా పేరు చక్రవర్తి. ఏముంటుందా? ఇది వస్తాను. అలాగే అలాగే చేద్దాం. ఓకే, 1 minute. హలో, ఏమిటి? అమ్మాయికి యాక్సిడెంటా? హాస్పిటల్లో ఉందా? వస్తున్నాను. అమ్మా, ఏమిటమ్మా ఇది? ఏమిటి? ఏముంది డాడీ, నేను స్కూటర్ మీద వస్తుంటే ఎవరో ఫుల్ మోటార్ సైకిల్ మీద వచ్చి నన్ను కొట్టేశాడు. పైగా అంటాడు డాడీ, మిమ్మల్ని బురదలో పడేస్తే తప్ప నాకు ఉద్యోగం రాదన్నాడు. ఇప్పుడు వచ్చి మీ దయ వల్ల నాకు ఉద్యోగం వచ్చిందని స్వీట్స్ ఇచ్చి థ్యాంక్స్ చెప్పి మరీ వెళ్ళిపోయాడు. ఎవడమ్మా వాడు? ఎవరో ఫూల్ డాడీ. పేరు ఏమన్నా చెప్పాడా? పేరు చెప్పాడు, చక్రవర్తి అంట. ఏ డాడీ? యాక్సిడెంట్ చేయమని మోటార్ సైకిల్ ఇచ్చి పంపించింది నేనేనమ్మా. ఆడపిల్లకంత పొగరుండకూడదు, పొగరాడచ్చమని చెప్పింది నేను. అయ్యో డాడీ డాడీ. గుర్తు ఆగు, వాడి పొగరు నేను అడుస్తాను. ఐ విల్ పోస్ట్ హిమ్. సార్, నిన్న పోస్టింగ్ ఇచ్చి వాళ్ళు ఊస్టింగ్ ఇవ్వడు సార్. నాకు ఉద్యోగం వచ్చిందని మా వాళ్ళ దగ్గర ఉత్తరాలు రాశారు సార్. ఆ ఉత్తరాలు చెరలోగానే మీరు ఊస్టింగ్ ఇస్తే. మంత్రుల పదవులే తెల్లవారేసరికి ఉంటాయో ఊడతాయో తెలియడం లేదు. ఆఫ్టర్ ఆల్ నీ ఉద్యోగం గురించి గింజుకుపోతావేంటి? మంత్రులకు ఎలా అయినా పర్వాలేదు సార్, కానీ నా సంగతి సార్, ప్లీజ్ ప్లీజ్. నో ప్లీజ్ నథింగ్. సార్, నాకు తెలియక అడుగుతాను, నేను చేసిన తప్పేమిటి సార్? మోటార్ సైకిల్ తో ఆడపిల్లను గుద్దేస్తావా? మీరే కదా సార్ చేయమన్నారు. చేయమంటే ఏం చెప్తా చేసేయడమేనా? మీలాంటి పెద్దవాళ్ళు చెప్పిందా చేయకపోతే పొగరబోతున్నాం అంటారు కదా సార్. ఇలా చేస్తే పోకిరి అంటారు. ఆడపిల్లకి చెయ్యో కాలం విరిగితే దాని జీవితం ఏమవుతుంది? కాలు గురిగా పర్లేదు, చేయి గురిగా పర్లేదు, నేను చూసుకుంటాను, మీరే కదా సార్ చెప్పారు. అన్నానయ్యా, అది ఎవరు అనుకుని అన్నాను. తీరా చూస్తే అది నా కూతురు, మా అమ్మాయి. మీ కూతురు? సారీ సార్, సారీ. మీ కూతురు నాకు ముందుగానే తెలిస్తే మోటార్ సైకిల్ తీసుకెళ్ళి దూరంగా పెట్టి నైస్ గా నడిచండి ముద్దు పెట్టుకుని సార్, ముద్దుగా మాట్లాడి పువ్వుల్లో పెట్టి తీసుకొచ్చేవాడిని. ఎందుకైనా మంచిదని ఇప్పుడు పువ్వులు ఇచ్చే వచ్చాను సార్. ఈవేళ ఇచ్చేసావు, రేపు ఏమైనా చేస్తావు. ఎవరు ఏం చెబితే అది ఆలోచించకుండా చేసేసేవాళ్ళు నాకు అక్కర్లేదయ్యా. యు క్యాచ్ మై పాయింట్. సార్, ఇంటర్వ్యూలోనే మీ పాయింట్ క్యాచ్ చేశాను సార్. యు షట్ అప్ అండ్ గెట్ అవుట్. సార్, ఇంకోసారి ఆలోచించ. భాస్కర్ రావు, అక్కర్లేదు సార్, నేను